హలో అండి. నమస్తే. నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? ఈరోజు హన్వీ ఫైటోటెక్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పనిచేస్తుంది? ఏ వాటికి పనిచేస్తుందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. హన్వీ ఫైటోటెక్ ఈ ప్రొడక్ట్ వచ్చి నానో పార్టికల్ ఫార్ములా అండి చెప్పాలంటే. ఆల్రెడీ చాలామంది స్టెమ్ సెల్ ప్రొడక్ట్ ఆ పౌడర్ చూసి ఉంటారు. కొద్దిమంది ఆల్రెడీ వాడిన వ్యక్తులు గూడా ఉన్నారు. ఆ పౌడర్ ఏంటి అంటే చాలా మందికి తెలీదు. దట్ ఇస్ ఎ నానో పార్టికల్ ఫార్ములా. ఓకే. అది ఈ సాషెట్‌లో ఉంచడం జరుగుతోంది. ఈ సాషెట్ అంటే ఎయిర్ ఎక్స్‌పోజ్ కాకుండా ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్‌గా ఈ ప్యాకెట్‌లో స్టోర్ చేయడం ద్వారా దాని ఎఫిషియన్సీ, దాని ఎఫికసీ తగ్గిపోకుండా దాన్ని జాగ్రత్తగా ఈ 2 గ్రామ్ సాషెట్‌లో ఉండడం జరుగుతోందండి. ఓకే. ఇక్కడ యాపిల్ స్టెమ్ సెల్ సాషెట్. నానో పార్టికల్ ఫార్మ్‌లో మనం చూసాము. ఒక ప్యాకెట్‌లో 30 ఒక బాక్స్‌లో 30 సాషెట్ రావడం జరుగుతుంది. 2 గ్రామ్స్ ఈచ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇట్స్ ఎ స్టెమ్ సెల్ పౌడర్ చెప్పాలంటే సింప్లీ. ప్రొడక్ట్ బై హన్వీ ఫైటోటెక్. మరి ప్రొడక్ట్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. స్టెమ్ సెల్స్ అని అంటున్నాం. స్టెమ్ సెల్స్ ఆర్ ద మాస్టర్ సెల్స్ దట్ ఆర్ నేచురల్లీ మెయింటైన్ అండ్ రిపేర్ ద టిష్యూస్. ఓకే. స్టెమ్ సెల్స్ అనేది ఏంటంటే అండి మాస్టర్ సెల్స్ అంటాం. చెప్పాలంటే ఇది మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ టిష్యూస్‌ని కావచ్చు, వాటిని మెయింటైన్ కావచ్చు, రిపేర్ కావడం చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ద నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ కాజెస్ అడల్ట్ స్టెమ్ సెల్స్ టు డిక్రీజ్ ఇన్ నంబర్. అంటే ఇది మెయింటైన్ అవుతూ ఆ సెల్స్‌ని అంటే ప్రతి ఒక్క సెల్ కూడా చెప్పాలంటే ఒక 90 రోజులు లైఫ్ స్పాన్ ఉంటదండి. కొన్ని సెల్స్ ముందుగానే చనిపోతుంటాయి. కొన్ని సెల్స్ ఆప్టిమల్ అంటే సమ్‌టైమ్స్ 90 డేస్ బతికి అంటే ఆ ఏజ్ ప్రాసెస్‌ని కావచ్చు. ఓకే. ఏదైతే ఆ ఏజ్ ప్రాసెస్‌ని జాగ్రత్తగా మన సెల్స్ అంటే మన స్టెమ్ సెల్స్, మాస్టర్ సెల్స్ కాపాడుతూ ఉంటాయి. వాటిని మనము జాగ్రత్తగా మెయింటైన్ చేయడం ద్వారా మనం ఎప్పుడు హెల్తీగా ఉంటామండి. హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? దిస్ ఫార్ములా ఈస్ డిజైన్డ్ టు ప్రమోట్ ద గ్రోత్ అండ్ హెల్త్ ఆఫ్ ద స్టెమ్ సెల్స్. సో, ఈ ఈ ప్యాకెట్ ఏదైతే సాషెట్ మీరు చూస్తున్నారో, ఈ సాషెట్‌లో ఉన్నటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, ఈ స్టెమ్ సెల్స్‌ని జాగ్రత్తగా పోషించడం కావచ్చు, దీన్ని డిటాక్సిఫికేషన్ చేయడం కావచ్చు, హెల్తీగా ప్రమోట్ చేయడం కావచ్చు జరుగుతుంది. సో, యూనిక్ ఎక్స్ట్రాక్ట్స్ బ్లెండ్స్ హావ్ బీన్ యాడెడ్ టు ప్రొటెక్ట్ ద సెల్స్ ఫ్రమ్ ద హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. అంటే మన బాడీలో ఏదైతే ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయో, ఆ ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించడం కావచ్చు, హెల్త్ సపోర్ట్ అంటే ఈ లైఫ్ స్పాన్‌ని పెంచడం కావచ్చు. ఈ ఫార్ములా మనం తీసుకోవడం ద్వారా, ఈ యూనిక్ బ్లెండ్ తీసుకోవడం ద్వారా మనకు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకా చూద్దాం. ప్రొడక్ట్ బై హన్వీ ఫైటోటెక్. సింపుల్ అండి. మనం డైలీ ఒక సాషెట్ వేసుకోవడం ద్వారా పొద్దున్న లేవగానే మనం హ్యాపీగా బ్రష్ చేసుకుంటాము. బ్రష్ చేసుకున్న తర్వాత ఈ 2 గ్రామ్ సాషెట్‌ని కట్ చేసి నాలుక కింద భాగంలో వేసుకొని ఒక 2-3 మినిట్స్ కూర్చుంటే హ్యాపీగా అది ఆటోమేటిక్‌గా మన లాలాజలంతో మిక్స్ అయిపోయి అది మనము స్వాలో చేస్తూ మింగేస్తూ ఉంటాము. ఓకే. ఎందుకు నోటి కింద అంటే నాలుక కిందనే వేసుకోవాలంటే అక్కడ మనకు గ్లాండ్స్ అనేవి ఉంటాయండి. పిట్యూటరీ గ్లాండ్ కావచ్చు, సబ్లిమింగల్ గ్లాండ్ కావచ్చు, ఆర్టరీస్ కావచ్చు. ప్రతిది ఏదైనా సరే అక్కడ ఆ నాలుక కింద భాగంలో మనం వేసుకోవడం ద్వారా ఓకే. మన మన బాడీలో డైరెక్ట్‌గా మన సెల్స్‌కి ఈజీగా అందడం జరుగుతుంది. ఓరల్ అంటే మనం ఏదైనా సరే మనం నోటి నుంచే వేసుకోవడం అనేది చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది చెప్పాలంటే ఈ ఫార్ములా. ఓకే. వై సబ్లింగ్యువల్. ఓకే. రాపిడ్ అబ్సార్ప్షన్. ఫాస్ట్‌గా అబ్సార్బ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఎఫెక్టివ్‌గా అనేది ఈ ఫార్ములా పనిచేయడం జరుగుతుంది. ఓకే. అందుకోసమనేసి మనం నాలుక కింద వేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు. మరి ఇప్పటిదాకా ఎన్నో కంపెనీలు మార్కెట్‌లో ఉన్నాయి. వాటన్నిటికి పోల్చుకుంటే మనకి ఎందుకు ఇక్కడ ఇది మాత్రం మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ నానో పార్టికల్ ఫార్ములా ఏదైతే అంటే ఈ ఎక్స్‌ట్రాక్షన్ మోడల్ అండి. ఈ ఎక్స్‌ట్రాక్షన్ మోడల్ అనేది బాగా సక్సెస్ అయింది. ఎంతో మందికి మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే. యాహ్! నెక్స్ట్ చూద్దాము. స్టెమ్ సెల్. సీ స్టెమ్ సెల్ అనగానే చాలా మందికి డౌట్ వస్తుంటుంది. పుట్టగానే ఒక కణము డే 1 తీసుకోండి. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ నుంచి సెల్స్ సెల్స్‌ని సెల్ ఫార్మ్ కావడము, దాన్ని డూప్లికేషన్ చేసుకుంటూ ఈ విధంగా మనకు సెల్స్ అనేది ఫార్మ్ కావడం జరుగుతుందండి. ఓకే. స్టెమ్ సెల్ ఆర్ టైప్ ఆఫ్ అన్‌డిఫరెన్షియేటెడ్
సెల్ విత్ రీమార్కబుల్ పొటెన్షియల్ టు డిఫరెన్షియేట్ ఇంటూ వెరైటీ ఆఫ్ స్పెషల్. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ సెల్స్ ఒక్కొక్కటి డెవలప్ అవుతూ దాన్ని సెల్ఫ్ రిపేర్ చేసుకుంటూ ఈ విధంగా సెల్స్ అనేవి మన బాడీలో ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూ ఉంటుంది, తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సెల్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా డిజార్డర్స్ రాకుండా మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ స్టెమ్ సెల్స్ని ఫోకస్ చేసి వీటి మీద మనం రెగ్యులర్గా మెడికల్ అప్లికేషన్స్ ఇవ్వడం ద్వారా, అంటే సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా మనం హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే. సో మరి వాట్ ఈస్ స్టెమ్ సెల్? స్టెమ్ సెల్ అంటే ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, ఒక సెల్ నుంచి ఈ స్టెమ్ సెల్ అనేది ఏంటంటే మదర్ ఊమ్ నుంచి ఎప్పుడైతే మనము స్పమ్స్ ఫామ్ అవుతాయో జైగోట్ లెవెల్‌లో, కణజాలం అనమాట. అంటే జైగోట్ లెవెల్‌లో సెల్స్ స్లోగా డెవలప్ అవుతూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఒక సెల్ ఏ విధమైనటువంటి చేంజెస్ జరుగుతూ ఉంటదంటే, ఒక సెల్ ఒక బ్రైన్‌గా ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. టీత్ కావచ్చు, స్కిన్ కావచ్చు, బ్లడ్ వెసెల్స్ కావచ్చు, స్కెప్టల్ మజిల్స్ కావచ్చు, తర్వాత బ్లడ్ వెసెల్స్ కావచ్చు, గౌట్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లివరు, స్కిన్ను, అంటే మన బాడీలో ఉన్నది మొత్తం కూడా సెల్యులర్ లెవెల్‌లోనే ఉంటుంది గదండీ. ఓకే. ఆ సెల్స్ మొత్తం కలిస్తేనే ఒక మనిషి హ్యూమన్ బాడీ అవుతదనమాట. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఒక సెల్‌కి ఉన్నటువంటి, అంటే చాలా మందికి డౌట్ రావచ్చు. సెల్‌తో ఏమవుతుందండి? ఒక వ్యక్తికి షుగర్ ఉంది, ఒక వ్యక్తికి బీపీ ఉంది, ఇంకో వ్యక్తికి పంటి నొప్పి ఉంది, ఇంకో వ్యక్తికి ఇంకోటుంది. మొత్తం కూడా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా సెల్‌తోనే తయారైంది కాబట్టి, మనము మేజర్ అంటే రూట్ కాజ్ ఏంటి? ఆ సెల్యులర్ లెవెల్‌లో నుంచి మనము కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. యూజింగ్ థిస్ సప్లిమెంట్స్ అన్నమాట. ఓకే. సో యాహ్! సో ప్రతీది సెల్‌తోనే తయారైంది, గమనించండి. అది మెయిన్ బేసిక్ ఫండా ఇక్కడ మనం చూస్తున్నది. సో వాట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్? మై డియర్ ఫ్రెండ్స్, యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? ఓకే. ఉదాహరణకి సింపుల్‌గా నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తానండి. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఒక యాపిల్‌ని మనము సింపుల్‌గా ఒక యాపిల్ తీసుకోండి. యాపిల్‌ని కట్ చేసి అలా పెడితే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పైన బ్లాక్‌గా తయారైపోతూ ఉంటదనమాట. మనకు తెలిసిందే యాపిల్. ఎందుకు బ్లాక్‌గా తయారైపోతది? బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్ లెవెల్ పెరుగుతూ ఉంటదనమాట. ఆక్సిడేషన్ చెందడం ద్వారా ఎన్విరాన్మెంట్‌లో ఉన్నటువంటి కొన్ని దాని మీద ఫోకస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ యాపిల్ స్లోగా నల్లగా కావడం జరుగుతుంది. దాన్ని సింపుల్‌గా ఆక్సిడేషన్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఉదాహరణకి మీకు ఐరన్, ఐరన్ రస్టింగ్ ఫార్మ్ అవుతూ ఉంటది మంచిగా. మీరు గమనించండి, ఐరన్‌ని చూస్తే ఒక డే వన్ రోజు ఒక చిన్న మేకులు, సింపుల్‌గా నెయిల్స్ తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టండి. రోజులు గడిచే కొద్దీ దాని మీద చిన్నగా రస్టింగ్ ఫార్మ్ అవుతుంటది. దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్ అంటాం. ఓకే. సో, ఆక్సిడేషన్ మనిషి పరంగా తీసుకుందాం. చిన్న పిల్లాడిగా పి పిల్లవాడిగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటారు. పెరిగే కొద్దీ ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటది. తర్వాత చూస్తే ఏంటి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడేంటి? ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్, ఏజ్ ప్రాసెస్ పెరిగే కొద్దీ ఒక ఉదాహరణకి ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడనుకోండి. ఆయన సడెన్‌గా 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలుగా అనిపిస్తుంటాడు. అంటే దట్స్ కాల్డ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ చెందడం ద్వారా జరిగేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట అవన్నీ. సో, ఆక్సిడేషన్ అనే టాపిక్ ఎందుకు నేను మాడుతున్నా అంటే, ఆక్సిడేషన్స్ ఆర్ ద కాంపౌండ్స్ దట్ ఇన్హాబిట్ యూజువల్లీ, అంటే సింపుల్ అండి. ఇక్కడ మన బాడీలో ఎప్పటికప్పుడు ఫ్రీ రాడికల్స్ డెవలప్ కావడం ద్వారా ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే. ఆ ఫ్రీ రాడికల్స్‌ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలమో, మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మన బాడీలో ఉన్నటువంటి ఆక్సిడేషన్ లెవెల్‌ని తగ్గించాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏ విధంగా ఇస్తాము? అంటే యాంటీబయాటిక్స్, మీరు పేరే వినే ఉంటారు. యాంటీబయాటిక్ అంటే ఏంటంటే, సీ, యాంటీబయాటిక్స్ ఓకే, ఫైన్, ఫైన్. బట్ విచ్ ఆర్ నాట్ న్యాచురల్ అండి. యాంటీబయాటిక్స్ అనేవి న్యాచురల్ కాదు. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీరు చాలా మంది వింటూ ఉంటారు. మంచి ఫ్రూట్స్ తినాలి, మంచి వెజిటబుల్స్ తినాలి, ఆకుకూరలు తినాలి అని. దాంట్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి, మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి ఎంత ఇస్తే మనం అంత హెల్తీగా ఉంటామండి. ఓకే. సో, మరి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం మాట్లాడితే ఎందులో ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్? ఆకుకూరలో ఉన్నాయి, ఫ్రూట్స్‌లో ఉన్నాయి. ఓకే. రెగ్యులర్‌గా ఎంతమంది ఆకుకూరలు తింటున్నారు? సరే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు? ఎంతమంది జాగింగ్ చేస్తున్నారు? ఎంతమంది యోగా చేస్తున్నారు? ఎంతమంది స్వచ్ఛమైన మంచి గాలి పీల్చుకుంటున్నారు? ఎంతమంది ఓకే, స్ట్రెస్ లేని లైఫ్ లీడ్ చేస్తున్నారు జాబ్‌లో అయినా సరే. సో, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్, అంటే లైక్ నాకు తెలిసి
ఏదో అందరూ కూడా ఒకరోజు అనుకుంటారు యోగాకెళ్ళాలి. 4 రోజులు ఎయడమో 5 రోజులు బంద్ చేస్తున్నారు. మరి అలా ఉండడం ద్వారా మన బాడీ మన బాడీలో డిజార్డర్స్ డెవలప్ కాకుండా ఎంతమంది హెల్తీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ప్రయత్నం చేయడమే అవుతుంది గానీ, మనం ఎప్పటికప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ గావచ్చు, అంటే డిజార్డర్స్ గావచ్చు, మన సెల్స్ డ్యామేజ్ తగ్గించుకోవడం గావచ్చు, వీటి గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నేనైతే నా బిజీ షెడ్యూల్ వల్ల ఐయామ్ నాట్ ఏబుల్ టు సమ్‌టైమ్స్ నేను అంటే ఎక్కడికెళ్ళాలన్నా గూడా నేను లోకల్‌గా వాకే ఎంచుకుంటానండి. ఈవెన్ ఐ హావ్ బైక్, ఐ హావ్ కార్ ఓకే. బట్ ఎందుకంటే మినిమమ్ నేను ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయట్లేదు గాబట్టి, నేను ఏదైనా వాక్ ప్రిఫర్ చేస్తానండి. ఓకే. సో, ఇక్కడ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఓకే, హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎంతమంది చేస్తున్నారు? ఊరికే తింటూ కూర్చున్నాము, తింటూ వర్క్ చేస్తున్నాము, ఊరికే గమ్ముగా కూర్చుంటే మనకు మంచి హెల్త్ అయితే రాదండి. ఓకే. కానీ సరే, మినిమమ్ మనము యాక్టివిటీ చేస్తున్నాము. మరి హెల్తీగా ఉండాలంటే ఏంటి? అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన బాడీకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం ద్వారా మనం హెల్తీగా ఉంటాం. ఎందుకంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనము ఆహ్, డెవలప్ కాకుండా దాన్ని సప్రెస్ చేయడం కావచ్చు, దాన్ని తగ్గించడం కావచ్చు. దాని ద్వారా మన సెల్యులర్ యాక్టివిటీ బాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకు అనారోగ్యాలకి చాలా దూరంగా అయితే ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. చూద్దాం ఇంక నెక్స్ట్ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్‌కి మనము ఆపోజిట్‌గా ఏం చేయాలి? ఆక్సిడేషన్ కాకుండా ఏం చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇవ్వాలి. యాంటీ బయోటిక్స్ కాదండి. దట్ ఈస్ కంప్లీట్‌లీ కెమికల్ ఫార్మ్. ఓకే. రైట్. ఇక్కడ చూద్దాము. ఫేస్ అండ్ స్కిన్ సారీ, ఫేస్ అండ్ స్కిన్ రెజ్యువేషన్ విత్ స్టెమ్ సెల్ థెరపీ. మై డియర్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో స్కిన్ బాగా ఉండాలంటే ఈ స్టెమ్ సెల్ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. తర్వాత ఒకసారి చూద్దాము. దిస్ ఈస్ ద ప్రొడక్ట్ అండి. స్టెమ్ సెల్ ప్రొడక్ట్ సాషెట్ ఎన్హాన్సింగ్ జనరల్ వెల్‌నెస్, హెల్తీ ఏజింగ్ కావచ్చు, ప్రొటెక్ట్ స్కిన్ స్టెమ్ సెల్స్ కావచ్చు, రిజల్యూషన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్, నర్వ్ రీజనరేషన్ కావచ్చు, ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్, బూస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్. సో ఇన్ని రకాల ఉపయోగాలైతే ఉన్నాయి. సో చూద్దాం ఇంకా ఏంటి బెనిఫిట్స్. మనము ఈ సాషెట్ వాడడం ద్వారా ప్రమోట్స్ షూటింగ్ ఎఫెక్ట్, తర్వాత ఇంక్రీజ్ ద స్కిన్స్ యూవీ టాలరెన్స్, ప్రొటెక్ట్ స్కిన్ స్టెమ్ సెల్స్ అగైన్స్ట్ యూవీ స్ట్రెస్ కావచ్చు, ఫైట్స్ ఫోటో ఏజింగ్ కావచ్చు, తర్వాత స్లో డౌన్ యాంటీ ఏజింగ్ కావచ్చు, తర్వాత రిడ్యూస్ ఫైన్ లైన్ అండ్ రింకిల్స్ కావచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి. సెల్ రెన్యువల్, రిపేర్ అండ్ రిజనరేషన్ కావచ్చు. ఇక చాలా అండి. ఒకటని కాదు. సో మరి ఈ ప్రొడక్ట్‌లో ఏవేవి ఉన్నాయి చెప్పాలంటే, ఇంగ్రీడియెంట్స్ దాదాపుగా 14 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ సీడ్, మెలన్ ఎక్స్ట్రాక్ట్, రెజోసెల్, తర్వాత రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, క్యాన్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, ఆస్ట్రాజెన్, కోఎంజెమ్, కొరల్, ఒమేగా 3 అండ్ బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్. ఇన్ని రకాల ఎక్స్ట్రాక్ట్స్ అనేవి గూడా ఇది కూడా నానో పార్టికల్ ఫార్ములా అండి. ఓకే. సో వాట్ నెక్స్ట్? సో ఇక్కడ యాపిల్ స్టెమ్ సెల్ గురించి మాట్లాడితే, సీ ఈ యాపిల్ స్టెమ్ సెల్ ఈ యాపిల్, గ్రీన్ యాపిల్ ప్రత్యేకత ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ గ్రీన్ యాపిల్‌కి ఉన్నటువంటి ప్రత్యేకత సీ ఇట్స్ అబౌట్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ రీజనరేషన్ కెపాసిటీ ఉన్నటువంటి ఆహ్, ప్రత్యేకత అనేది దీంట్లో ఉందండి. ఓకే. సో రీజనరేషన్ అంటే ఏంటి? ఒక యాపిల్ ఉంది. యాపిల్ నార్మల్‌గా ఈ గ్రీన్ యాపిల్ దట్ టూ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్విట్జర్లాండ్‌లో కల్టివేషన్ అయ్యేటువంటి యాపిల్ చెట్టు మీదనే ఒక సగం యాపిల్ కోసేసినా గూడా యాపిల్ అనేది మరీ రీజనరేట్ అయ్యి మరి పూర్తి ఫార్మ్‌గా తయారయ్యేటువంటి స్పెషాలిటీ అనేది గ్రీన్ యాపిల్‌లో ఉందండి. సైంటిస్ట్ అందరూ గూడా ఈ గ్రీన్ యాపిల్‌లో ఉన్నటువంటి స్పెషాలిటీని గమనించి, ఇది మనకు ఉపయోగపడుతుంది. మన మన చెప్పాలంటే మనకు రీజనరేషన్ కెపాసిటీ అనేది ఇది మనం తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్‌కి బాగా ఉపయోగపడుతుందనేసి దీని నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఓకే. దీని ద్వారా ఏంటంటే చాలా ఉపయోగాలున్నాయి. ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది మన ప్రొడక్ట్‌లో ఉంది. ఓకే. మాలస్ డొమెస్టికా అంటాము. ప్రమోట్స్ లాంగివిటీ ఆఫ్ స్కిన్ స్టెమ్ సెల్స్, ఇంక్రీజ్ ద వైటాలిటీ ఆఫ్ స్కిన్ స్టెమ్ సెల్స్ అండ్ ఇక క్రానిక్ డిసీజెస్‌తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎక్స్ట్రాక్ట్. ఓకే. సో గ్రేప్ సీడ్ అండి. గ్రేప్ సీడ్ గురించి మనం మాట్లాడుకుంటే, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ విచ్ సపోర్ట్ కార్డియోవాస్కులర్ హెల్త్ అండ్ స్కిన్ ప్రొటెక్షన్. అంటే గుండెకి సంబంధించిన ఆరోగ్యము అనేది ఇది తీసుకోవడం ద్వారా, ఈ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడం ద్వారా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. సో తర్వాత ఇంకోటి మెలన్ జ్యూస్ అండి. ఎస్ఓడిపి. ఓకే. సో ఇది మెలన్. మనము ఎండాకాలంలో ఇది ఫ్రూట్ మనకు అవైలబిలిటీ ఉంటుందండి. దొరికితే మీరు
ఈ ఫ్రూట్ బాగా కన్జ్యూమ్ చేయండి, తినండి. ఓకే. దీని ద్వారా ఏంటంటే దిస్ ఈస్ సూపర్ ఆక్సైడ్ అనమాట చెప్పాలంటే. ఎంజైమ్. సో ఇట్ ఫైట్స్ విత్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ సపోర్ట్ స్కిన్ హెల్త్. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో 100% బయోయాక్టివ్ స్టీల్ ఫ్రమ్ ద డిటరేషన్. అంటే మన బాడీలో ఆక్సిడేషన్ కాకుండా దీంట్లో నుండి సూపర్ స్పెషాలిటీ 100% బయో యాక్టివ్ నేచురల్ ఫార్మ్ ఆఫ్ థింగ్స్ అనేవి దీంట్లో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయండి. సో దీని నుంచి కూడా మనం ఎక్స్ట్రాక్షన్ అనేది చేయడం జరిగింది. సో దీని బెనిఫిట్స్ యాంటీ ఏజింగ్, స్కిన్ బ్యూటీ, యూవీ ప్రొటెక్షన్, ఓకే, రిడ్యూస్ పెయిన్ అండ్ స్ట్రెస్ రిలీఫ్స్ అనేవి దీని ద్వారా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇంకా చూసుకుంటే మనము వీ కెన్ సీ హియర్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో దీని ద్వారా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. యా, రెస్పిరాట్రల్. సో ఇదేంటంటే పాలిఫెరల్ ఫౌండ్ ఇన్ గ్రేప్స్ అండ్ బెర్రీస్ అండి. నోన్ ఇట్ ఫర్ యాంటీ ఏజింగ్, హార్ట్ ప్రొటెక్టివ్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి దీంట్లో ఉండడం జరిగింది ఈ ఫ్రూట్లో. ఈ బెర్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఓకే. సో రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కావచ్చు, ఎన్హాన్స్ స్కిన్ వైటాలిటీ కావచ్చు, బూస్ట్ న్యూరోలాజికల్ హెల్త్ కావచ్చు, ఓకే, ఎయిడ్స్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్ కావచ్చు. దిస్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కలిగినటువంటి ఎక్స్ట్రాక్ట్ అండి. దిస్ ఈజ్ ఓకే. బ్లూబెర్రీ, రాస్బెర్రీ అండ్ బ్లాక్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ చూస్తున్నారు కదా మీరు, గమనించండి. సో బ్లూబెర్రీ తీసుకుంటే మనకు సపోర్ట్ కాగ్నిటివ్ ఫంక్షన్, హార్ట్ హెల్త్, ఫైట్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ విత్ ఇట్స్ హై యాంటీ ఆక్సిడెంట్ అండి. తర్వాత ఒకటి రాస్బెర్రీ తీసుకుంటే హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్, ఇట్ సపోర్ట్స్ ఇమ్యూన్ ఫంక్షన్, స్కిన్ హెల్త్ అండ్ ఎయిడ్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. బ్లూబెర్రీ తీసుకుంటే రిచ్ ఇన్ విటమిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్, ప్రమోట్స్ బ్రెయిన్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ బెర్రీస్ తీసుకోవడం ద్వారా మనం రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా చాలా హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఓకే. తర్వాత అశ్వగంధ, ఏ పవర్ఫుల్ carotenoid with anti-inflammatory and skin protective benefits, often called the king of antioxidants అంటామండి దీన్ని, అశ్వగంధని. ఓకే. ఇది కూడా ఒక 5 ఎంజీ అనేది మన ప్రోడక్ట్ లో ఉండడం జరిగింది ఒక సాషెట్ లో. ఓకే. తర్వాత కోఎంజైమ్ Q10. మై డియర్ ఫ్రెండ్స్, కోఎంజైమ్ Q10 అంటాం ఈస్ అ వైటల్ కాంపోనెంట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ సెల్స్. సో ఇది గుండె జబ్బు ఎవరైతే గుండెతో ప్రాబ్లంతో బాధపడుతున్న ఉన్న వాళ్ళకి కోఎంజైమ్ Q10 అనేది దిస్ ఈస్ మచ్ నీడెడ్ అండి చెప్పాలంటే. ఎసెన్షియల్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ సెల్స్. ఇట్ సపోర్ట్స్ హార్ట్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ అండ్ యాంటీ ఏజింగ్ గా కూడా ఇది పనిచేస్తుంది. ఓకే, రైట్. అండ్ కొరలా, మై డియర్ ఫ్రెండ్స్, కొరలా is a good source of protein, fats, carbohydrates, fiber, chlorophyll, vitamins and minerals. Most of the కొరలా that is available in Japan and Thailand, it's made of, ఓకే, టాబ్లెట్ ఫామ్ లో ఇదే విధంగా మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. బట్ మనది ఎక్స్ట్రాక్షన్ ఫామ్ లో అండి. ఏ న్యూట్రియంట్ రిచ్ ఆల్గే దట్ హెల్ప్స్ డిటాక్సిఫై హెవీ మెటల్స్, బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ సపోర్ట్ గట్ హెల్త్. ఓవరాల్ మన మెటబాలిక్ యాక్టివిటీ పరంగా చాలా అద్భుతంగా ఇది సపోర్ట్ చేస్తుంది ఈ ఇంగ్రీడియంట్ అనేది. ఓకే. వాట్ నెక్స్ట్? omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. Essential fatty acids like EPA, DHA that support heart, brain, joint health while reducing inflammation. ఓకే. సో ఈ ప్రోడక్ట్ లో ఈ ఇంగ్రీడియంట్ అనేది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాలంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది. వాట్ నెక్స్ట్? బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్. సో బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ ఏ సూపర్ ఫుడ్ లోడెడ్ విత్ విటమిన్స్, మినరల్స్ అండ్ క్లోరోఫిల్ అంటూ ఉంటాం, పచ్చదనము. ఎక్కువ ఈ క్లోరోఫిల్ అంటే ఆకుకూరలు తినాలి అంటుంటారు, రైట్? సో ఆ బెనిఫిట్ అనేది ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చండి. దట్ సపోర్ట్స్ డైజెషన్ అండ్ ఓవరాల్ వెల్నెస్, మై డియర్ ఫ్రెండ్స్. సో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ, డైజెస్టివ్ హెల్త్ సపోర్ట్, ఆల్కలైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, డిటాక్సిఫైయింగ్ అసిస్టెన్స్, ఎనర్జీ అండ్ వైటాలిటీ బూస్ట్, స్టమక్ అల్సర్స్, ఇక చాలా ఉంటాయి. దాని పరంగా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ అనేది. ఓకే. సో మనము ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం, మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఇది ఏ ఏ వాటికి పనిచేస్తుంది, వేటికి పనిచేస్తుంది? మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించండి. ఆరోగ్యము కాపాడుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. అది నిజమా కాదా? అంటే చివర్లో అంటే అప్పటిదాకా నేను మోనార్కుని, నాకేం కాదు బాస్, ఎస్ అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. వన్ ఫైన్ డే డాక్టర్లతో అన్నీ అయిపోతాయి, మొత్తం డాక్టరే దేవుడు అంటారు. ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే వన్ ఫైన్ డే, ఓకే, ఒక 20 నుంచి ఒక 30 లక్షల రూపాయలు మీ అకౌంట్లో ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజు. అప్పుడు మాత్రమే మీ ఆరోగ్యం అనేది కాస్త వాళ్ళు హెల్ప్ చేస్తారు.
అంతవరకు ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు బిల్లేసే దానికే ఇబ్బంది పడిపోతాం ఆ టైంకి. ఎవరైనా సరే నేను మోనార్క్‌ని నాకేం కాదు. నాకు హెల్త్ మామూలుగా రెగ్యులర్ ఫుడ్ తింటే అయిపోతుంది అనేవాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు 35, 40 వచ్చిందంటే ప్రతి ఒక్కటి అనారోగ్యాలు ఒకటి వస్తూ ఉంటది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో, దానికోసమని ఈ సప్లిమెంట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. డైలీ ఒక్క సాషెట్ వేసుకోవడం ద్వారా మనకు ఎన్నో రకాల అనారోగ్యం డిజార్డర్స్ అంటాం. వాటిని షుగరు, రక్తపోటు, గుండె జబ్బులు కావచ్చు, కొలెస్ట్రాల్, క్యాన్సర్‌లు ఆల్‌మోస్ట్ యూ కెన్ సే సో మెనీ ఎన్ని ఉంటే అన్నీ కూడా అన్నిటిని కూడా మనము దాన్ని ప్రివెంటివ్ మెథడ్‌లో ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ వాట్ యూ సే. సో, ఆల్‌మోస్ట్ డైలీ ఒక్క సాషెట్ వేసుకోవడం ద్వారా మనము మంచిగా హెల్తీగా ఉండడానికి సపోర్ట్ అయితే చేస్తుందండి ఈ అద్భుతమైన స్టెమ్ సెల్ ప్రొడక్ట్ అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? రైట్. మీకు డౌట్ రావచ్చు. ఇవి మార్కెట్‌లో ఎన్నో ఉన్నాయి గదా! ఇవన్నీ ఎందుకు మరి మీదెందుకు వాడాలి? మై డియర్ ఫ్రెండ్ ఇది నానో పార్టికల్ ఎక్స్‌ట్రాక్షన్ ఫార్ములా అండి. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎటువంటి సమస్యలున్నా గూడా మీరు రెగ్యులర్‌గా మీ మందులు వాడుకుంటూ ఇది వాడుకోవడం ద్వారా ఉదాహరణకి ఇప్పటిదాకా మీరెప్పుడైనా విన్నారా? షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, గుండెపోటు తగ్గిపోయింది. ఇవన్నీ కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిందే గానీ తగ్గిపోవడం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఎంత తొందరగా కంట్రోల్‌లో పెట్టుకుంటామనేది మన చేతుల్లో ఉంది. ఎంత మెయింటైన్ చేస్తాం, ఎంత జాగ్రత్తగా ఉంటామనేది మన చేతుల్లో ఉంది. తగ్గిపోవడం అయితే జరగదు. అలోపతి కావచ్చు, ఇంకో అదర్ ప్రాక్టీస్‌లో కావచ్చు. బట్ ఈ సప్లిమెంట్ వాడుకోవడం ద్వారా రైట్? ఈ సప్లిమెంట్ అంటే హెల్త్ సప్లిమెంట్ లైక్ స్టెమ్ సెల్ ఇది వాడుకోవడం ద్వారా మనం హన్వి ఫైటోటెక్ ప్రొడక్ట్ వాడుకోవడం ద్వారా ఇవన్నీ కూడా చాలా ఆర్డర్‌లో ఉంటాయండి. ఆర్డర్‌లో ఉండడం అనేది మనకు కావాలి. ఎప్పుడో మొత్తం అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి ఆ బైపాస్ సర్జరీలు, స్టంట్‌లకి ఖచ్చితంగా ఎవరైతే కొంతమంది హెల్త్‌ని అస్సలు పట్టించుకున్న ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రాబోయే టైంలో 20,00,000, 30,00,000 ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే హాస్పిటల్‌కి పే చేయడానికి నో డౌట్. బట్ మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడదాం. ఇప్పటి నుంచి జాగ్రత్త పడదాము. జాగ్రత్త పడి మనము ఆ హాస్పిటల్ జోలికెళ్ళకుండా రైట్ డబ్బును ఆదా చేసుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది అద్భుతంగా మీకు సపోర్ట్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. మరి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే యెస్ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం ద్వారా ఈ ఏదైతే మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుంచి జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ బాగా అంటే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ కనీసం ఎంతలైనా ఒక 3 నెలలు వాడడం ద్వారా మనకు అద్భుతమైన రిజల్ట్స్ అన్నీ కూడా క్లారిటీగా లెవెల్‌కి వచ్చేస్తాయని నేను చాలా సబ్జెక్ట్స్ అంటే చాలా మందికి ఇవ్వడం జరిగింది. అద్భుతమైన ప్రొడక్ట్ అని చాలామంది దే గివెన్ మీ గుడ్ ఫీడ్‌బ్యాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇలాంటి ప్రొడక్ట్ మనం తీసుకోవడం ద్వారా హెల్తీగా ఉంటాము. మరి ఆరోగ్యం సరే, మరి ఆదాయం సంగతేంటి? సార్ ఇంత అద్భుతమైన ప్రొడక్టు మనం ఎంత మెంబర్స్‌కి ప్రమోట్ చేయగలము చెప్పండి? రైట్? మీరు రాబోయే ఒక 6 నెలలు నాతో పాటు నడవండి. మీరు కమింగ్ 6 మంత్స్‌లో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు గూడా యెస్. మీరు ఎప్పుడు సంపాదించలేని ఆదాయాన్ని మనము ఇక్కడ సంపాదించగలమండి. ఎళ్లారు హాస్పిటల్‌కెళ్ళాలంటే ఒక్కొక్కరు లక్షల రూపాయలు బిల్లులేస్తారు. అది నిజమా కాదా? యెస్. నిజమే. మరి అలాంటప్పుడు కేవలం చాలా చిన్నపాటి ఇన్వెస్ట్‌మెంట్ అండి. ప్రతి ఒక్కరు గూడా వాడుకోవాలి ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్‌ని. ఓకే. మన హెల్త్‌ని మన చేతిలో పెట్టుకోవాలి. ఓకే. సో, ఖర్చు అనేదైతే కాదిది. ఇట్స్ ఫర్ మెయింటెనెన్స్ అవర్ బాడీ. ఓకే. సో, దీనికోసము ఎవరైతే ఈ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసి రాబోయే టైంలో ఒక పెద్ద ఇన్‌కమ్ తీసుకోవాలనుకునే వాళ్ళు నాకు కాంటాక్ట్ కండి. వి ఆర్ గోయింగ్ టు రాక్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. బై బై.